ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి కాలేజ్ దగ్గర వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగ అని అన్నారు. ఆయన అందించిన సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. వంగవీటి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని బడేటి చంటి పిలుపునిచ్చారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ భౌతికంగా మన వద్ద లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందడుగు వేయాలన్నారు. ఆయన చేసిన పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల రంగా స్పందించిన విధానం ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. యువత మొన్న ఎలక్షన్లో కూడా మరి రంగా గారి ఆశయాలు సాధించడానికి రాధా గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, స్ఫూర్తిని తీసుకెళ్లి అందరూ కూడా కూటమిని గెలిపించడానికి వీళ్ళు కూడా చేసిన ప్రయత్నం ఎన్నటికీ కూడా మరువలేనిది. ఈ సంవత్సరం 2024 సంవత్సరం అనేది అత్యంత కీలకమైందని అందరూ చెప్పాం. ఈ సంవత్సరం కూడా రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ మనం చేసుకోవడం కూడా చాలా గర్వంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన అనుకున్న ఆశయం ఈ సంవత్సరంలో నెరవేరిందని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలి అని అంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్న 21కి 2 గెలిచినాయి అంటే అది రంగా గారి ఆశయం నుంచి పుట్టిన ఇదే కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఆ విధంగా చేశారు. అందరూ కూడా ముందు కూడా దాన్ని సాధించుకోవడానికి అందరూ కూడా ఐకమత్యంగా తీసుకెళ్లాలి. రంగా గారి ఆశయాన్ని మనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి హృదయాల్లో ఉంది. ఆ రోజున ఆయన ఉంటుండగా అనేకమైనటువంటి ఉద్యమాలు పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన అమరుడయ్యారు. ఏదైతే మహాత్మా గాంధీ గారు ఎన్నుకున్నటువంటి శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం నిరాహార దీక్షలు తలపెట్టి నిరాహార దీక్షలు ఉంటుండగా ఆ రోజున ఆయన్ని హతమార్చినటువంటి పరిస్థితి చూసాం. దానికి భిన్నంగా రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రజానీకం దానికి వ్యతిరేకంగా ఆ రోజున పోరాడింది. ఆయన మరణించి 36 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ప్రజల హృదయాల్లో చెక్కి చెదరినటువంటి అభిమానం ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వారి యొక్క విగ్రహాలని పెట్టుకొని వారి యొక్క ఆశయాలని, వారి యొక్క ఆలోచన విధానాలని రాబోయేటువంటి తరానికి, నేడు ఉన్నటువంటి యువతరానికి, యువకులకు అందరూ కూడా వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతను అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. వారికి 77వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు భౌతికంగా లేరు తెప్పించి వారి యొక్క ఆలోచనలు, ఆశయాలన్నీ కూడా ప్రజలందరి హృదయాల్లో జీవించే ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం.